హలో ఎవ్రీవన్, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ thumbnail చూసుంటారు కదా. సో నేను ఎలా సింపుల్గా మేకప్ చేసుకుంటాను ఏంటి అనేది సో ఈ వీడియోలో అయితే చూద్దాము, ఓకేనా. నేను ఇక్కడ మామా ఎర్త్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి ఆయిల్ కూడా ఏమన్నా ఉంటే మేకప్ తర్వాత ఆయిల్ కూడా రాదనమాట. ఇంతే, ఇంత చిన్న సో మేకప్ అనేది నెక్ వరకు అయ్యండి. ఇక్కడ ఒకలాగా ఉంటే బాగోదు కాబట్టి మేకప్ సో ఈక్వల్ గా నెక్ వరకు మనకి కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది. స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి లాక్మీ సీసీ క్రీమ్. సో నేను ఇదే ఎక్కువ మేకప్ అనేది వేసుకోను కదా. సో ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్కి ఏదైనా ఉన్నప్పుడు కాబట్టి నేను ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం తీసుకోను. డార్క్ స్పాట్స్ దగ్గర అప్లై చేసేసుకోవాలి ఫస్ట్ క్రీమ్ అనేది. సో ఈ స్పాట్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట ఫస్ట్. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మంచిగా బ్యూటీ బ్లెండర్ ఉంటుంది కదా మనకి. సో అది వాటర్లో మంచిగా తడిపేసి మంచిగా గట్టిగా స్క్వీజ్ చేయాలి. అంటే మొత్తం వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసి మంచిగా అప్లై చేయాలి. సో ఏంటి అంటే ఆ బ్లెండర్తో బ్లెండ్ చేస్తే స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, నీట్గా వస్తుంది. సో ఎక్కడ కేకీ ఉండదన్నమాట. సో అది అందుకే వాటర్లో స్క్వీజ్ చేయాలని చెప్తున్నాను. సో మనం డైరెక్ట్గా చేస్తే ఏంటి అంటే క్రీమ్ అంతా బ్లెండర్కే ఉండిపోతుంది, మన ఫేస్లో అస్సలు ఉండదన్నమాట. అందుకే మంచిగా వాటర్లో వాష్ చేసేసుకొని స్క్వీజ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి, ఓకేనా. మొత్తం కింద నుంచి మీది వరకు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఇలా కనబడుతుంది కదా. సో ఇంతే అన్నమాట. ఫస్ట్ ఇలా అప్లై చేసుకొని ఇంకా నెక్స్ట్ పౌడర్ వేసేసుకుందాము. కాంపాక్ట్ అన్నమాట. కాంపాక్ట్ అప్లై చేసేసుకోవాలి నీట్గా, ఎక్కడ గ్యాప్స్ లేకుండా అప్లై చేసేసుకోవాలి. సో కాంపాక్ట్ కూడా అప్లై చేయడం అయితే అయిపోయింది. సో ఇక్కడ కాంపాక్ట్ అయిపోయిన తర్వాత సెట్టింగ్ స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందనమాట. సో అది కొంచెం మారనిచ్చి మనం డ్రై అయిన తర్వాత మీరే లుక్ చూడండి, బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా షైన్ వస్తుంది అనమాట. సో లాస్ట్ లో ఇంకా షైన్ వస్తుంది మనం మొత్తం మేకప్ వేసుకున్న తర్వాత. అంటే మాత్రం చేసుకోండి. లేదు అంటే లిప్స్టిక్ ఉంటుంది కదా మనకి, జస్ట్ లైట్ గా లిప్స్టిక్ అయితే అప్లై చేసుకోండి, ఓకేనా. జస్ట్ ఇట్లా అప్లై చేసేసుకోండి. మేకప్ ఏంటి అంటే డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ లేదంటే డ్రెస్ కలర్ ఏదైనా సరే సో మీకు ఇష్టమైన కలర్ వేసేసుకొని దానిపైన షిమ్మర్ యాడ్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇలా యాడ్ చేస్తాను. షిమ్మర్ ఏంటి అంటే మన లుక్ ఐస్కి లుక్ బాగుంటుంది అనమాట. సో తర్వాత కాజల్, నేను ఇక్కడ కాజల్ అయితే లైట్గా అప్లై చేస్తాను. డార్క్గా నాకు ఇష్టం ఉండదు. సో లైట్గా ఎందుకు అంటే మన ఐస్కి నాకైతే పర్సనల్గా సింగిల్ లైన్ ఇష్టం అనమాట. సో ఎప్పుడు అయినా ఒకటే లైన్ వేసేస్తాను. సో తర్వాత ఐ లైనర్ అనమాట. లైనర్ కూడా ఒకటే లైన్. సో కొంతమందికి వింగ్స్ ఇష్టము, వింగ్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో ఐ లైనర్ తర్వాత మస్కారా అయితే కంపల్సరీ అనమాట. కంపల్సరీ ఎందుకు అంటే మన కంటి రెప్పలు అనమాట మంచిగా నిలబడతాయి. మనకి పార్టీ అయినా ఫంక్షన్ అయినా ఏదైనా సరే అది అయిపోయేసరికి మన ఐస్ మాత్రం అస్సలు చెమ్మగిల్లవన్నమాట. సో సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది మాత్రం కంపల్సరీ, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నేను లిప్స్టిక్ అయితే వేసేసుకుంటున్నాను. సో లిప్స్టిక్ ముందు లిప్ లైనర్ వేసుకుంటాను నేను. సో లిప్ లైనర్ తర్వాత లిప్స్టిక్ అయితే వేసేసుకుంటాను. ఇంకా లిప్ లైనర్ ఎందుకు అంటే మన లిప్స్కి మంచి షేప్ని ఇస్తుంది కాబట్టి లిప్ లైనర్ తర్వాత లిప్స్టిక్ వేసేసుకుంటాను.
అయితే డార్క్ కలర్ లిప్స్టిక్ అయితేనే ఇష్టం అనమాట. దట్టు రెడ్ అయితే చాలా ఇష్టము. సో బాగుండదు, అది ఎట్లుంటుందో అని కొంతమంది అనుకోవచ్చు, బట్ నాకైతే ఇష్టం అనమాట. సో నేను ఇంకా డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా లాస్ట్లో మేకప్ ఫినిష్ అయిపోయినాక లుక్ అయితే మీరే చూస్తారు కదా. నాకైతే పర్సనల్గా డార్క్ కలర్సే ఇష్టం అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది కదా, అందుకే ఇంకా చెప్తున్నాను జస్ట్ అలా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ నాకు ఐడియా లేవు, నేను ఐబ్రోస్ కూడా చేయించుకోను కాబట్టి నేను లైట్గా ఐబ్రో పెన్సిల్తోనైతే లైట్గా కవర్ చేస్తానమాట. సో ఇలా కొద్దిగా డార్క్గా మన ఐబ్రోస్కి సెట్ అయ్యేలాగా కొద్దిగా కవర్ చేసేస్తాను. సో ఇక్కడైతే కవర్ చేసేసినాను కొద్దిగా. తర్వాత ఇంకా సింధూర్ పెట్టేసుకుంటాను. సో ఇది మన మేకప్ లుక్ అనమాట. సో లాస్ట్గా ఫైనల్గా మర్చిపోవద్దు కూడా ఇంకోటి ఏంటి అంటే సెట్టింగ్ స్ప్రే. ఈ సెట్టింగ్ స్ప్రేతోనే మనకి మేకప్ లుక్ అనేది బాగుంటుంది. సో సెట్టింగ్ స్ప్రే వేసుకుంటే ఏంటి అంటే మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కాబట్టి సెట్టింగ్ స్ప్రే అనమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇంతే అనమాట నా మేకప్ లుక్. ఇదండి నా సింపుల్ మేకప్ లుక్ అనమాట. సో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకోటి ఏంటి అంటే మేకప్ వేయగానే డ్రెస్అప్ చేసుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది. సో నా లుక్ శారీలో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.